మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని రాజ్యము అనగా ఏమిటి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. రోమా 14:17లో దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధాత్మ యొసగు నీతి శాంతి సంతోషము అని వ్రాయబడి ఉందండి. దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం, శాంతి రాజ్యం, సమాధాన రాజ్యం. మరి ఆ దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి దేవుడే ఈ భూమి మీద జన్మించారండి. ఆయన యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు మనిషిగా జన్మించారంటే మన కొరకు సిలువలో మరణించడానికి మాత్రమే కాదండి. ఒక మనిషి ఎలా మానవత్వాన్ని కలిగి ఉండి మానవత్వాన్ని పరిమళించే విధంగా మనం జీవించాలి, మనిషిని దేవునితో కలపడానికి, అలాగే మనిషిని ఇంకొక మనిషితో కలపడానికండి. అందుకే యేసు ప్రభు రెండే బోధించారు. ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించండి, అలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యం అన్నమాట. ఒక రాజ్యం అంటే రాజ్యంలో రాజు ఉంటాడు కదండి. రాజు ఏమేం చేస్తాడు? రాజు శాసనాలు చేస్తాడు, ప్రజల్ని పోషిస్తాడు, ప్రజల్ని శత్రువుల బారి నుంచి కాపాడతాడు కదా. రాజు యుద్ధం చేసి తన ప్రజల్ని కాపాడతాడు. ఈ రాజు కూడా, యేసు రాజు కూడా అలాగే మన కొరకు తన ప్రాణాలను ఇచ్చిన రాజు అన్నమాట. మిగతా రాజులు మనం చూస్తే అలెగ్జాండర్ ద గ్రేట్ మనం విన్నాం కదండి, ఎంతమందిని చంపుతాడు కదా ఆయన. లేకపోతే బ్రిటిష్ రాజులు లేదా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు, మన దేశంలో వేరే రాజులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. కానీ ఈ రాజు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా ప్రేమించాలి, మనిషిని మనిషితో కలపడానికి ఆయన జీవించి ఒక మనిషిలాగా ఆయన ఆ దేవుని యొక్క ప్రేమని లోకానికి అందించి మనం కూడా ఇలా జీవించాలి అని బోధించడానికి వచ్చాడండి. యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మనం పరలోక ప్రార్థనలో కూడా చెప్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నిజంగా పరిశుద్ధపరచబడునుగాక అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత అంటే దేవుని యొక్క గుణశీలం, క్యారెక్టర్ అన్నమాట. దేవుడు ఎవరండి? ప్రేమ, దేవుడు కరుణ, దేవుడు నీతి, దేవుడు క్షమ, దేవుడు న్యాయం. ఈ 5 లక్షణాలు దేవుని యొక్క క్యారెక్టర్ అన్నమాట. ఆ క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి, ఇలా జీవించాలి అని. మీ రాజ్యం వచ్చునుగాక అంటాం, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం అంటే దేవుడు అంటే ప్రేమ కదండి. మీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే మనము ప్రేమగా జీవించుదుముగాక. అది మనకి ఆయన జీవించి ప్రేమగా మనకి బోధించి, ఇవి పరలోక రాజ్యాంగం అన్నమాట. పరలోక రాజు యేసు రాజు మనకి చేసిన శాసనాలు. కడరా భోజన సమయంలో ఆయన తన శిష్యులకి ఒక ఆజ్ఞని ఇస్తారు కదండి, నూతన ఆజ్ఞ అన్నమాట. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి అని ఒక ఆజ్ఞ, నూతన ఆజ్ఞని ఇచ్చారు. ప్రేమ రాజ్యం అండి. మీ రాజ్యం వచ్చునుగా కానీ మనం ప్రతిరోజు చెప్తాం కదా. అంటే అర్థం ఏంటంటే మీ రాజ్యం, యేసు ప్రభు మనలోనికి వచ్చి ఆయన మనల్ని ప్రేమతో నింపి ఆ ప్రేమని మన చుట్టూ వాళ్ళకి అందించడం.
అదే ఆరాధన అండి. యేసుప్రభుని నమ్ముకొనుట అంటే నోటితో చెప్పే ప్రార్థనలు కాదు, ఇలా చెప్పే వాక్యము కాదు, పాడే పాటలు కాదు, కానీ ఆ దేవుని ప్రేమని మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించడమే అదే పరిచర్య అండి. ఆయన ప్రేమ ఎంతగా పొందుతున్నామో అదే అందరికీ ఇవ్వడం. మదర్ తెరీసా తల్లి అదే చెప్తారు, ప్రార్థన అంటే ప్రార్థన సమయంలో నా హృదయము దేవుని యొక్క ప్రేమతో నింపబడుతుంది, ఆ ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తాను. ఇదే సేవ అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనిషిలో నేను దేవుణ్ణి చూసి ఆ మనిషిని ప్రేమించడం ద్వారా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. అందుకే ఆ తల్లి ఏం చెప్తారంటే, ఆ చిన్న పసిబిడ్డను చూసినప్పుడు బాలయేసు అనుకొని ప్రేమిస్తాను, కుష్ఠరోగిని చూసినప్పుడు కుష్ఠరోగి యేసు అని నేను ప్రేమిస్తాను. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇది ఒక మతం కాదు. యేసు ప్రభువు మతాన్ని స్థాపించడానికి రాలేదండి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఒక్కొక్క రాజు మనం చూసినట్లయితే మన దేశంలో కూడా వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళ రాజ్యాలని స్థాపించుకున్నారు. స్థాపించుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క రాజు అంటే బైబిల్ రాజులనే చూద్దామండి. మనం నిర్గమకాండంలో ఫరో రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేశాడు? బానిసలుగా చేశాడు. వాళ్ళతో ఇటుకలు చేయించి నగరాల్ని కట్టించాడంట. 430 సంవత్సరాలు అంతవరకు చేస్తే పర్వాలేదు. అది కూడా ఎంత హీనమండి. ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించడం నేర్చుకోవాలండి. యేసుప్రభు చెప్తారు, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఒక పాము ఇంకొక పాముని, 2 పాములని సీసాలో వేశారంటే ఏం చేస్తాయి చూద్దామని, 2 ఒకదానికొకటి హాని చేసుకోలేదంటండి, విష సర్పాలు. మరి మనుషులు ఎందుకండి ఇట్లా చేస్తున్నారు? నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఇది మానవత్వాన్ని కలిగి ఉండడం. ఎవరిలో దేవుడు ఉంటారో వాళ్ళు పొరుగు వాళ్ళకి ఎప్పుడు హాని చెయ్యరండి. అందుకే యేసుప్రభు యోహాను 10:10లో చెప్తారనమాట, నేను జీవంనిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను, కానీ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వచ్చాడు. దొంగ అంటే సైతాన్ అన్నమాట. ఈ సైతాను ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళు ఇతరులని హత్య చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరిలో ఉంటే వాళ్ళు ఆయన ప్రేమని లోకానికి అందిస్తారండి. ఆయన నీతిని వాళ్ళు ప్రకాశిస్తారు. నీతిగా జీవించడం, ప్రేమగా జీవించడం. దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం, క్షమించడం, న్యాయాన్ని కలిగి ఉండడం, అలాగే కరుణ కలిగి ఉండడం అన్నమాట. మన హృదయంలో ఎవరున్నారు అనేది ముఖ్యమండి. యేసు ప్రభువు మన హృదయంలో రాజుగా ఉంటే మన హృదయంలో ఆయన చట్టాలన్నీ కూడా మనలో రాస్తాడండి. రాసి మనం వాటిని పాటించేలాగా మనకి శక్తిని ఇస్తాడనమాట. కొంతమందికి సైతాన్ రాజుగా ఉన్నాడు అనుకోండి, అన్ని అవినీతి పనులే. దేవుని రాజ్యం నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం. సైతాన్ రాజ్యం అవినీతి రాజ్యము, ద్వేషము, కక్షలు, హత్యలు, అలజడులు అన్నమాట. వాళ్ళలో ఆ సాతాను ఉన్నట్లయితే మరి సాతాను వాళ్ళ ద్వారా తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడనమాట. కొంతమంది ఏమో వాళ్ళకి వాళ్ళే హృదయంలో రాజుగా ఉంటారు. నేనేం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, నా పిల్లలు, నేను, నా భర్త, నా భార్య, అంతే. ప్రక్కన వాళ్ళకి సంగతి నాకు పట్టదు. వాళ్ళకి వాళ్ళే రాజుగా ఉంటారనమాట. సొలొమోన్ రాజు మనం చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథంలోంచే చూద్దామండి. ఫరో రాజుని ధ్యానించుకున్నాం కదా, కొంచెం చూసాం కదా. ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఎంత హీనంగా చూశాడని. అంతవరకు ఆగిపోలేదు. ఆయన ఎవరితో కనెక్ట్ అయ్యాడు? సైతాన్తో కనెక్ట్ అయ్యి మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేశాడు. తల్లి చేతుల్లోంచి తీసుకొని పసిబిడ్డలు తీసుకొని నైల్ నదిలో వేస్తే మొసళ్ళు తిన్నాయన్నమాట. అప్పుడు దేవుడు ఆయనకేం తీర్పిచ్చారండి? కత్తిని వాడు కత్తితోనే మరణిస్తాడు. ఆయన నోవాతో నియమం చేసుకున్నప్పుడు ఆదికాండం 9లో చెప్తాడు, మనిషి రక్తంలో నెత్తురులో ప్రాణం ఉంటుంది కనుక నెత్తురు చిందించువాడు నాకు ఉత్తరవాది అవుతాడు, నాకు జవాబు చెప్పాల్సి వస్తుంది అని. ఈయన మగపిల్లల్ని
వెళ్ళి నైల్ నదిలో వేస్తే మొసళ్ళు తింటూ ఉన్నాయన్నమాట. ఆ తల్లులు ఆ నది ప్రక్కనే కూర్చొని పిచ్చి వాళ్ళలాగా ఏడుస్తూ ఉండొచ్చు కదా. ఎంతమంది కన్నీళ్ళండి తగిలాయి. చివరికి దేవుడు ఆయనకి ఏం శిక్ష విధించారు, అప్పుడే విధించారు, కానీ ఆ శిక్ష అమలు జరపడానికి టైం అన్నమాట. ఆయన ఆ ఎర్ర సముద్రంలో ఆ నీళ్ళలోనే చచ్చిపోయాడండి. ఇలాంటి రాజులు అన్నమాట, ఈ లోకపు రాజులు ఇలా ఉంటారు. పోనీ మన రాజులే చూస్తే దావీదు దేవునిచే అభిషేకించబడి దేవునిచే ఏర్పాటు చేయబడిన రాజండి. దేవునిచే ఏర్పాటు చేయబడిన రాజులైతే దేవునితో కనెక్ట్ చేసుకొని ప్రజల మేలెంచి పరిపాలిస్తారు. వాళ్ళ వల్ల మనకి మేలు జరుగుతుందండి. 3 రకాల రాజులు అన్నమాట. గాడ్ అపాయింటెడ్ కింగ్స్, మ్యాన్ అపాయింటెడ్ కింగ్స్, సెల్ఫ్ అపాయింటెడ్ కింగ్స్ అన్నమాట. దావీదు దేవుడు మరి ఆయనని నియమించాడనమాట. అందువల్ల మీరు చూడండి 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15లో దావీదు ప్రజల మేలెంచి పరిపాలించాడు. ప్రజలకు చక్కగా ఆయన తీర్పులు తీరుస్తూ న్యాయాన్ని కాపాడాడంట. ఆయన 40 సంవత్సరాల పరిపాలనలో న్యాయాన్ని కాపాడాడు. ఎక్కడ అన్యాయం జరగలేదన్నమాట. న్యాయంగా ప్రజల్ని దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల్ని ఆయన పరిపాలించాడండి. గాడ్ అపాయింటెడ్ కింగ్ అన్నమాట. సొలొమోన్ని కూడా మరి దేవుడే అపాయింట్ చేశారు, కానీ ఆయన దేవుని చిత్తం చేయలేదు. దావీదుకి సొలొమోన్కి తేడా ఏంటంటే దావీదు ఎప్పుడూ దేవుని చిత్తం చేసేవాడండి. అందుకే 40వ కీర్తనలో 8వ వచనంలో దావీదు అంటాడు, ప్రభా నీ చిత్తం చేయుట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో లిఖించబడి ఉంది. దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా హృదయంలో లిఖించబడి ఉంది కనుక దాని ప్రకారం ఆయన జీవిస్తూ ఉన్నాడండి. ఇది దేవుని రాజ్యం అంటే. అంతేకాని ఒక గంట కొడితే కొన్ని ప్రార్థనలు చేయడము అది కాదండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనకి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి శాసనాల్ని మనకి బోధించాడనమాట. వాటిని మనం పాటించాలి. ఇప్పుడు దావీదు గురించి చెప్పాను కదండి. ఆ తర్వాత ఇంకా సొలొమోన్ దేవుడు అభిషేకించారు, కానీ సీట్లో కూర్చున్న తర్వాత ఎట్లా ఉన్నాడంటే ఒక 7 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు చెప్పినట్లుగా దేవాలయాన్ని కట్టిస్తాడండి. రాజుల మొదటి గ్రంథం మీరు చదవాలి, సొలొమోన్ రాజు పరిపాలన. ఆ తర్వాత తన కొరకు ప్యాలెస్ 13 సంవత్సరాలు కట్టించుకున్నాడంట. అంటే ఎవరికి ప్రాధాన్యత అండి? తనకి ప్రాధాన్యత, తనకి తానే విగ్రహం అయిపోయాడనమాట. దేహవాంఛలు, కొంతమందికి దేహవాంఛలే వారి దైవం. ఫిలిప్పీ 3:18లో పౌలు రాస్తాడు, శిలువ మరణానికి శత్రువులుగా ఉన్నారు. అంటే వాళ్ళ శరీరంలో దేన్ని మరణించడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇది వేసుకోవాలంటే ఇది వేసుకోవాలి, ఇది తినాలంటే ఇది తినాలి, ఇది కొనుక్కోవాలంటే ఇది కొనుక్కోవాలి, ఇదంటే ఇది కావాలి. శరీర వాంఛలే వాళ్ళకి దైవము. తుదకి నరకమే వారికి నివాస స్థానం కాగలదు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి, ఇది ఒక్కటి తీస్తే సరిపోతుంది అని. ఇది కాదండి తీయాల్సింది. ఈ హృదయంలో నీకు నువ్వే రాజుగా ఉన్నావా, యేసు రాజుగా ఉన్నాడా, సైతాన్ రాజుగా ఉన్నాడా అని. ఇంకా తనకి తానే రాజైపోయాడు, తన శరీర వాంఛలు అన్నమాట. 13 సంవత్సరాలు తన ప్యాలెస్ కట్టించుకున్నాడంటే ప్రజల మీద ఎంత భారం అండి. అందుకే ఆయన తర్వాత, ఆయన మరణం తర్వాత కొడుకు రెహబాం రాజైనప్పుడు ప్రజలు వచ్చి, అయ్యా మీ నాయన మా నెత్తి మీద ఎంత భారం, ఎంత వెట్టి చాకరీ మాతో చేయించుకున్నాడో, నువ్వు ఆ భారం తీసేస్తానంటే దావీదు మనవడి కాబట్టి నువ్వే మాకు రాజుగా ఉండొచ్చు అని వాళ్ళు అడుగుతారు. కానీ ఆ మందబుద్ధి, మా నాన్న మిమ్మల్ని చంద్రకోలతో కొట్టిస్తే నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తా అంటాడనమాట. అంత అసలు బుద్ధి లేని కొడుకు పుడతాడనమాట సొలొమోన్కి. ఆయన రాజు అవుతాడు. ఇంకా సొలొమోన్ గురించి మీరు చూడండి, 1000 మంది భార్యలు వాళ్ళ పిల్లలతో ఆయన ఇంటికి ఎంత అంటే ఇల్లంటే ప్యాలెస్కి ఎంత భోజనం వెళ్ళాలి అంటే ప్రతిరోజు 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22, 23 చదివితే
450 కుంచాల పిండి, 30 కోడెలు మాంసం కోసం, 300 ఏంటవి గొర్రె పొట్టేళ్ళు అనమాట. గొర్రె పొట్టేళ్ళు, గొర్రెలు ఇవన్నీ, ఇంకా జింకలు, లేళ్ళు ఇవన్నీ కూడా అంటే ఆ 12 రాష్ట్రాలు కదండి ఇజ్రాయెల్ దేశము. ఒక్కొక్క నెల ఈ రాజుని, ఆయన భార్యల్ని, పిల్లల్ని పోషించడానికి ఒక్కొక్క రాష్ట్రం ఈయనకి ఇంత ఫుడ్, ప్రతిరోజు ఇంత ఫుడ్ పంపించాలి. నెల అయిపోయే లోపల ఆ రాష్ట్రంలో ఏమన్నా ఉంటుందా అండి? వాళ్ళని పల్లకీలో మొయ్యాలి. గొర్రెల మాంసం తినే రాజులు అన్నమాట వీళ్ళు, ఇట్లాంటి రాజులు. అందుకే చివరిలో దేవుడు ఆయనకి హెచ్చరిక ఇస్తాడు, ఈ రాజ్యం నీ నుంచి తీసేస్తాను, నేను నీ పనివాడికి ఇస్తాను 10 రాష్ట్రాలు. దావీదు కొరకు, నీ కోసం కాదు, మీ నాన్న దావీదుకి వాగ్దానం చేశాను కాబట్టి అందులో నా దేవాలయం ఉంది కింద యూదాలో, దావీదు సింహాసనాలు ఉన్నాయి కనుక 2 రాష్ట్రాలు నీ కొడుకు ఇస్తాను. సిరా గ్రంథం 47లో 12 నుంచి ఆయనను గురించి రాయబడి ఉంటుందండి. ఎంత జ్ఞాని, ఆ జ్ఞానం ఆయన నోటిలో నుంచి సామెతలు 3000 సామెతలు అన్నమాట. అలా నదిలాగా వస్తుంటే రాజులు, ప్రజలు, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు వినడానికి వచ్చి ఆయనకి బంగారము, కానుకలు, షేబా రాణి కూడా అలాగే వస్తుందన్నమాట. ఎక్కడ చూసిన వెండి రాళ్ల కుప్పల్లాగా ధనం వచ్చేసింది, స్త్రీలు, అధికారం ఉంది, ఇంకేం తక్కువ అండి. దేవుణ్ణి మర్చిపోయి తనకు తానే ఆరాధించుకోవడం, తన శరీర వాంఛల చొప్పున ఆయన జీవించాడనమాట. అలా ఆ రాజు ప్రజల నుంచి ఒక ఏమంటారండి, జలగలాగా ప్రజల్ని పీడించి పిప్పి చేసుకున్నాడు. ఇలాంటి రాజులు అనమాట. ఇంకా మన అబ్షలోం చూస్తే దావీదు ఇంకొక కొడుకు, ఆయనైతే డిమానిక్ అనమాట, సెల్ఫ్ అపాయింటెడ్. ఆయననే తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకొని ఎంత పాపం చేస్తాడండి ఆయన. తండ్రి ఉంపుడు గత్తెలతో పాపం చేస్తాడు, తండ్రిని చంపాలని బయలుదేరుతాడు, తర్వాత ఆయననే మరి చనిపోతాడు, చంపబడతాడనమాట. వీళ్ళు రాజులు వచ్చారంటే అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ చంపడం, వాళ్ళ రక్తదాహం, లేకపోతే దోచుకోవడము. ఉత్తర ఇజ్రాయెల్ కూడా, సొలొమోన్ తర్వాత ఇజ్రాయెల్ దేశము మరి 2గా విభజించబడుతుంది, ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ యూదా. దక్షిణ యూదాలో మాత్రం దావీదు పిల్లలే పరిపాలిస్తారు, దావీదు నుంచి చివరి వరకు సిద్కియా రాజు 20 తరాలు. కానీ ఉత్తర ఇజ్రాయెల్ని ముందు సొలొమోన్ సేవకుడు అనమాట, జెరోబోమ్, ఆ పనివాడు. ఆ తర్వాత మొత్తం ఆయనతో కలిపి 19 మంది. ఈ ఉత్తర ఇజ్రాయేలు రాజులందరూ కూడా ఆల్ ఆర్ ఐడలేటర్స్, యూసర్పర్స్ అండ్ మర్డరర్స్. అందరూ హంతకులే, అందరూ దోపిడిగాళ్లే, అందరూ కూడా విగ్రహారాధకులే. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి చెప్తున్నానండి, ఇలా ఉన్నారు. కానీ ఈ దావీదు వంశంలో కూడా దావీదు తర్వాత ఒక 2-3 దావీదు జీన్స్ DNA కలిగి ఉంటారండి. వాళ్ళలో జెహోషఫాతు, హిజ్కియా రాజు, చివరిలో జోసయ్య అని ఉంటారనమాట. ఒక 3. ఆసా కొంచెం బిగినింగ్లో బాగుంటాడు, తర్వాత పడిపోతాడనమాట. అధికారం వచ్చిన బిగినింగ్లో పర్వాలేదు, తర్వాత ఎందుకు అనంటే వాళ్ళు దేవునితో కనెక్ట్ చేసుకోవట్లేదండి మెల్లమెల్లగా. ఎందుకంటే సూపర్ పవర్ కదా, ఇంకా వాళ్ళ క్రింద ఉన్నారు, వాళ్ళ మీద ఎవరు లేరు కదా. కానీ దేవునితో నడిపింపబడిన వాడనమాట ఈ దావీద్ కానీ, యెహోషాఫాత్ కానీ, హిజ్కియా రాజు కానీ, జోసయ్య కానీ. వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం నడిపించబడ్డారు. అయితే ఈ వీళ్ళందరూ కూడా ఈ భూరాజులు అన్నమాట. కానీ పరలోకం నుంచే ఒక రాజు వచ్చాడండి, యేసు రాజు అన్నమాట. తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఆ రాజ్యం ఏంటంటే ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం, అది కరుణ రాజ్యం, క్షమ రాజ్యం, న్యాయం, ఇవన్నీ కూడా స్థాపించడానికి ఆయన మరలా 2వ మారు కూడా ఇప్పుడు రాబోతున్నారండి. ఈసారి వచ్చినప్పుడు ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తారనమాట. అదే దైవ ప్రేరణ బట్టి బుక్కు రాయమంటే నేను రాశాను. యేసు త్వరలో వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఉంటుందన్నమాట. తెల్లని గుర్రంపై యేసు వస్తూ ఉన్నాడు. ఆయన తల మీద కిరీటాలు ఉన్నాయన్నమాట. ఆయనని ఏమని పిలుస్తున్నారంటే
సత్యవంతుడు, నమ్మక పాత్రుడు అన్నమాట. సత్యం అండి ఆయనలో. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యం తీర్పు అన్నమాట. అప్పుడు ఆ దుష్టత్వము, దుష్టులందరినీ కూడా ఆయన సంహరించి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారండి. 1000 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తారు. ప్రకటన 24వ వచనంలో ఉంటుంది. 20వ అధ్యాయంలో 4వ వచనం. 1000 సంవత్సరాల పాలన శాంతికరంగా ఉంటుందంట. ఆ పాలనను గురించి యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఉంటుందండి. అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా యేసుప్రభు యొక్క పరిపాలన గురించి ఉంటుంది. ఆ పరిపాలనలో ఏమని ఉంటుందంటే తోడేలు, గొర్రెపిల్ల కలిసి ఉంటాయంట. ఏ క్రూర మృగాలు కూడా ఎవరికి హాని చేయవు. అంటే ప్రజలందరూ ప్రేమగా జీవిస్తారంట. ఆదిమ సంఘం చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళలోనికి వెళ్ళాడో, పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వెళ్ళాడో, వాళ్ళందరూ ప్రేమగా ఇది నాది అని చెప్పుకోకుండా అందరూ వాళ్ళకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. క్రిస్టియానిటీ ఈజ్ కేరింగ్ అండ్ షేరింగ్ అండి. యేసు ప్రభు ఆయన శిరస్సు అవుతే మనం ఆయన యొక్క శరీరం. ఎఫెసీలో ఇదే రాయబడి ఉంటుందన్నమాట. అక్కడ దేవుని ప్లాన్ ఏంటి అని ఎఫెసీ 1:10లో పౌలు రాస్తాడండి. ఈ ప్రపంచాన్ని ఐక్యపరచాలి, ఒకే కుటుంబం. మనమంతా దేవుని కుటుంబం అండి. ఏ మతాలు లేవండి, ఏ కులాలు లేవండి. ఒక్క ఆదాం నుంచి వచ్చాం, ఒక్క నోవా నుంచి వచ్చాం. అప్పుడు ఏముందండి? అందరము ఒక్క దేవుని పిల్లలే మనమంతా. యేసు ప్రభు శరీరం అంటే మనం స్వీకరిస్తున్నాం కదా. మరి ఆయన శిరస్సు, ఇక్కడ శిరస్సు ఏంటి? బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్నమాట శరీరానికి. అప్పుడు శరీరం అంతా కలిసి ప్రేమగా ఉంటుంది కదా. మన అందరం కూడా ఈ రాజు, యేసు రాజు, మన పరలోక రాజు, మన ప్రేమమయుడైన రాజు, మన కొరకు ప్రాణమిచ్చిన రాజు, ఆయన శాసనాలు ఏంటో రేపు తెలుసుకొని మనం వాటిని పాటిద్దాం. ఇదే నీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే ఆ రాజు మన హృదయంలో తన శాసనాల్ని రాసి వాటిని మనం పాటించేలాగా శక్తినిస్తాడు. మనం ఆ రాజుకి విధేయించాలి. కీర్తన 45:11లో ఆ రాజకుమారి అంటే యేసు రాజు అయితే మనం రాజకుమారి, ఆయన వధువుగా. ఇదిగో రాజు నీ సౌందర్యంనకు మురిసిపోవును కనుక నీవు ఆయనకు నమస్కరించు. అంటే నమస్కరించు అంటే ఇట్లా ముద్దు పెట్టుకోవడం కాదండి. ఈ రాజు, పరలోక రాజు, మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజు చేసిన శాసనాల్ని మనం విధేయించడమే ఆయనను ఆరాధించడం అన్నమాట. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని చెప్పాడనమాట. నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. అదే మానవత్వం. మానవత్వం మనం కలిగి ఉండాలని ఆయన ఒక మానవుడిగా జీవించి, ఒక మాదిరిగా జీవించి మనకి ఒక ఆదర్శాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ మానవత్వాన్ని మనం కలిగి ఉండి మనలాగా ఇంకొకరిని మనం ప్రేమించాలి. హాని చెయ్యకూడదు. ఏ జంతువు ఇంకొక జంతువుకి హాని చెయ్యదు. కానీ దేవుని పోలికగా సృష్టించబడిన మనము ఇంకొక మనిషిని ప్రేమించాలి, క్షమించాలి, జీవాన్ని ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నాయన, మీరు యేసు ప్రభుని లోకానికి పంపించి మీ కుమారుణ్ణి మేము ఎలా జీవించాలని మాకు ఒక మాదిరినిచ్చారు. రోమా 8:29లో చెప్తున్నారు, దేవుడు మనం తన కుమారుని పోలి జీవించాలని మనల్ని ఈ లోకం నుంచి ఏర్పరచుకున్నారు. తను ఏర్పరచుకున్న వాళ్ళని నీతిమంతులుగా చేసి తన మహిమలో మనకి భాగాన్ని ఇచ్చారు. తన మంచితనంలో మనకి భాగాన్ని ఇచ్చారు. యేసయ్య, మీలాగా ప్రేమగా జీవించడానికి, మీలాగా క్షమించడానికి, మీలాగా నీతిగా జీవించడానికి, కరుణ కలిగి జీవించడానికి, న్యాయంగా జీవించడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి. మీరు ఏ శాసనాలు చేశారో
అవి మా హృదయ ఫలకం మీద మా మనస్సులో వాటిని లిఖించుకొని పరిశుద్ధాత్మదేవ మీరే లిఖించి వాటిని పాటించే కృప దయచేయండి. ఒక మనిషిగా మానవత్వాన్ని కలిగి జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుని పోలి ప్రేమ కలిగి నీతిగా జీవించే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.